హాయ్ అండి, ఈరోజు రెసిపీ ఆలూ బజ్జీ మరియు ఆనియన్ బజ్జీ అండి. ఈ ఆలూ బజ్జీని ఆనియన్ బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని ఇందులో పిండిని కలుపుకొని పెట్టుకోవాలండి. దానికోసం శనగపిండిని తీసుకున్నానండి. 250 గ్రామ్స్ ఉంటుంది ఇది. అందులో బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూను, వామ్ అండి ఇది, వామ్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ అండి ఆ పిండికి తగినంత వేసుకోండి. కారం పొడి ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని కలిసేటట్టుగా పిండికి కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోండి. ఉండలేవి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, ఈ థిక్నెస్లో కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా కలుపుకొని బజ్జీకి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ఆలూని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని కూడా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఎన్నైతే బజ్జీలు కావాలో అన్ని ఆనియన్స్ని ఆలూని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, మనం కలిపి పెట్టుకున్నాం కదండి బజ్జీ పిండి. ఆ పిండిని మరొకసారి కలిపి ఈ ఆలు ముక్కల్ని రెండు వైపులా ముంచి జస్ట్ ఇలాగా అంచుకు రాసి వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా వేసుకోండి. ఇవి వేయించుకోవాలండి, తిరగేస్తూ వేయించుకోవాలి. మంటనైతే మీడియంలో పెట్టుకోండి. మరీ హైలో పెట్టుకుంటే లోపల ఉన్న ఆలు అనేది బాయిల్ అవ్వదు, అది ఉడకదండి. మధ్య మధ్యలో ఇలా తిరిగేస్తూ వేయించుకోవాలి బజ్జీల్ని. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి బజ్జీల్ని తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఈ ఆనియన్స్ వేసుకున్నప్పుడు మాత్రం సెంటర్లో పట్టుకొని వేసుకోండి, లేకపోతే అవి లేయర్స్ లాగా వచ్చేస్తాయి. ముంచేటప్పుడు సెంటర్లో గట్టిగా పట్టుకొని ముంచండి, ముంచి వేసుకోవాలి. చివర పట్టుకుంటే అదేమవుతుంది, లేయర్స్ లాగా వచ్చేస్తాయండి ఆనియన్స్. ఆనియన్స్ని కూడా అదేవిధంగా ఆ పిండిలో రెండు వైపులా ముంచి వేసుకోవాలి. వీటిని కూడా తిరిగేసి వేయించుకోవాలండి. రెండు వైపులు తిరిగేస్తూ వేయించుకోండి. మంటను మాత్రం మీడియంలో పెట్టుకోండి, ఎందుకంటే లోపల ఉన్న ఆనియన్స్ కూడా ఉడకాలి కదండి. అందుకోసం మంట హైలో ఉంటే లోపల ఉన్న ఆనియన్ ఉడకదు. ఈ విధంగా వేయించుకున్నాక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయి ఆలూ బజ్జీ, ఆనియన్ బజ్జీ. వీటిని
ఇష్టపడిన వాళ్ళు టమాటా సాస్తో సర్వ్ చేస్తే బాగుంటాయండి. ఇవి ఆలూ బజ్జీ అండి. ఇవి ఆనియన్ బజ్జీ. చూడండి, ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ విధంగా లోపల కూడా బాగా కుక్ అయిందండి. ఈ విధంగా సర్వ్ చేయడమని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్ బజ్జీది. థ్యాంక్ యూ.